నేను ఇప్పుడు కర్నూలు నుండి వచ్చాను. ఎన్టీఆర్ అన్న దగ్గర ఒక 3.5 ఇయర్స్ కార్ డ్రైవింగ్ చేశాను. తర్వాత ఇంటి దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేసి ఊరికెళ్ళిపోయాను. ఎన్టీఆర్ అన్న దగ్గర 3.5 ఇయర్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. దాంతో అన్న దగ్గర ఉన్నప్పుడు టాటూ కూడా ఎంచుకున్నా. చాలా అభిమాని నేను. కింద ఉన్నాడంట, అందుకోసం చూడాలనిపించి మళ్ళీ కర్నూలు నుండి వచ్చాను. ఎలా ఉన్నాడో ఏంటో చూద్దామని చెప్పేసి వచ్చాను. చాలా బాగా చూసుకునేటాడు. ఎన్టీఆర్ అన్నకు అభిమాని నేను. ఇంట్లో ఇంట్లో డ్రైవర్ చేసేటోడిని నేను అన్న దగ్గర. చాలా హ్యాపీగా చూసుకునేటాడు. నాకు అవసరం ఉందంటే 1.5 lakhs కూడా అడ్వాన్స్ అంటే హెల్ప్ చేశాడు నాకు. నాకు ఇచ్చిన చెక్ కూడా ఫోటో ఉన్నది నా దగ్గర. అన్న సైన్ చేసి ఇచ్చిండు. థ్యాంక్స్ అన్న, ఎంతకన్నా నేనేం చెప్పలేను. 1.5 lakhs ఇచ్చిండు అన్న. ఇట్లా ఇండ్లు కట్టుకుంటున్నాను అని అంటే 1.5 lakhs ఇచ్చిండు. చాలా థ్యాంక్స్. చాలా బాగా చూసుకునేటోళ్ళు. ప్రణతి మేడం కానీ, శాలిని మేడం కానీ. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకుంటున్నందుకు నేను మేడం అంటున్నా. అక్కడైతే శాలిని అమ్మ అనేటోడిని, మేడంని మేడ అనేటోడిని. తారక్ అన్నని అన్న కాకుండా బాబు అంటాము మేము పర్సనల్గా. చాలా బాగా చూసుకుంటా అన్న మమ్మల్ని. చాలా హ్యాపీగా చూసుకుండు. కాకపోతే ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ వల్ల ఊరికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు అన్న కింద ఉన్నాడంటే చూద్దామని చెప్పేసి వచ్చాను. వెళ్ళిపోతున్నా అంటే నేను అన్నకు చెప్పేసి వెళ్ళలేదు. బయటకు వచ్చేసిన అంతే. ఇంకా అన్నకు చెప్పడానికి ఇక టైం లేదు నాకు. ఎమర్జెన్సీ అవసరం అయితే ఊరికి వెళ్ళిపోయా. నేను 3.5 ఇయర్స్ చేసా అన్న దగ్గర. చాలా బాగా చూసుకునేటాడు అన్న. బేసిక్గా అన్న కూడా చేస్తాడు. నేను ఇంట్లో మేడం దగ్గర ఉండేటాను. బాగా శివ శివ అనుకుంటా బాగా ఉండేటోళ్ళు. నాతోటి ఎక్కువ చిన్నబాబు ఎక్కువ ఉంటాడు. భార్గవరాము. అభయ్ బాబు అంటే కొంచెం తక్కువ. భార్గవరాము బాగా నాతోటి క్లోజ్ ఉండేసి అది శివ శివ అని చెప్పేసి బాగా మాట్లాడేటోడు. బాగా భుజాల మీద ఎత్తుకొని తిరిగేటోడిని కూడా. ఇంట్లో గార్డెన్లో బాగా ఆడుకునేటోళ్ళం భార్గవ బాబు నేను. అభయ్ బాబుతోటి కొంచెం తక్కువ, భార్గవ బాబుతోటి ఎక్కువ ఉండేటోళ్ళు. 3.5 ఇయర్స్ అన్న దగ్గర చేశాను. అంటే నేను అన్న దగ్గరికి వెళ్ళకముందు నుండి నేను పెద్ద ఫ్యాను. అన్న దగ్గరికి వెళ్ళడానికి నాకు 3 ఇయర్స్ టైం పట్టింది. అనుకునేది సాధించినాను. అంతకన్నా నాకు ఏది వద్దని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయాను. మళ్ళీ అవకాశం వచ్చి వెళ్తాను. కాకపోతే ఏంటంటే నాకు ఇంకా ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో నేను ఇంకా రాలేదు. టాటూ ఏమో అన్నకు చూపిలేదు అన్నకు చూపిలేదు. ఇక చూపిస్తే ఏమన్నా అంటాడేమో అని చెప్పేసి చూపించలేదు భయంతో. ఎవరికి చూపిలేదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి చూపిలేదు. చూస్తారు కానీ నేను కవర్ చేసుకునేటాను, ఫుల్ షర్ట్ వేసుకుని కవర్ చేసుకునేటాను. అన్న ఏమన్నా అంటాడేమో అని, అందుకోసం. కానీ ఎందుకని చెప్పి చూపిలేదు, ఎవరికి చూపిలేదు. శాలమ్మ చూశారు. చూస్తే అమ్మ హ్యాపీగా ఫీల్ అయినారు. నీకు బాబు అంటే ఇంత ఇష్టమారా అన్నారు. అంటే అవునమ్మ ఇష్టం అని చెప్పాను.